పౌలు గారికి ఎందుకు అంత కష్టపడ్డాడు పౌలు గారు? ఆయన ఆత్మ పరితాపాన్ని పట్టలేకపోయాడు, ఊరికే ఉండలేకపోయాడండి. ఆయన రాత్రులు కూడా ప్రయాణాలు, సముద్రంలో ప్రయాణాలు, ఎక్కడంటే అక్కడ రహదారుల్లో వెళ్ళిపోతున్నాడు, ఆయన అడవుల్లో వెళ్ళిపోతున్నాడు. ఎందుకయ్యా అంత ప్రయాస నీకంటే, ఇదిగో నా సమయం ఏంటో నాకు తెలీదు, ఇంత సువార్త ప్రకటిస్తున్నాను, ఏ చక్రవర్తి నన్ను చంపుతాడో తెలీదు, నేను వెళ్తున్నాను, ఏ మృగం వచ్చి నన్ను చంపుతుందో తెలియదు, కొన్ని గ్రామాలకు పట్టణాలకు పోతున్నాను, ఎవడు నన్ను ఎలా కుట్ర చేసి చంపుతాడో తెలీదు. అందుకోసమే ఉన్నన్ని రోజులు నాకు దేవుడిచ్చిన కాలాన్ని నేను చక్కగా వాడుతాను. దేవుడిచ్చిన కాలాన్ని, అది ఎంత కష్టమైనా అని సుఖాలను కూడా పక్కన పెట్టాడండి. సుఖాలను పక్కన పెట్టి దుఃఖాలను తన జీవితంలోకి ఆహ్వానించాడు. ఇలా సమయం ముందు అసమయం ముందు పౌలు గారు చక్కగా వాడుకున్నాడు కదా. ఇదిగో మనం ఎందుకు వాడుకోలేకపోతున్నాం చెప్పండి? మనం ఎందుకు దేవుడిచ్చిన ఆ కాలాన్ని, ఆ సమయాన్ని సమయం ముందు అసమయం ముందు వాడలేకపోతున్నామంటే మనకు భయం లేదు ప్రేమైన దేవుడు.